సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు. గైస్, నేను వచ్చేసి ఒక సంతకైతే వచ్చాను. మాకు దగ్గరలో ఉన్న ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సంతగా అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో మనకి ఈ సంతలు అనేవి మ్యాక్సిమం ఒక 3 చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే మన ఆంధ్రాలో చాలా సంతలు అయితే ఆగిపోవడం జరుగుతుంది అండ్ బిజినెస్ లేక చాలా సంతలు అయితే ఆగిపోయాయి. సో ఈ సంత వచ్చేసి మనకి విజయనగరం డిస్ట్రిక్ట్లో జామి మండలం అండ్ అలమండ సంత అనే ఒక విలేజ్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రతి మండే ఇది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసారు కదా, ప్రతిదీ అంటే ఇక్కడ మనకి ఎక్కువగా ఆవులు, గేదెలు అండ్ చాలా అయితే ఇప్పుడు కోళ్ళు కూడా మనకి ఇక్కడ సేల్స్ అయితే అవుతుంటాయి. అండ్ ఎవరికైనా మీకు ఆవులు కానీ, గేదెలు కానీ అండ్ ఎద్దులు కానీ ఏవైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎక్కడ అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయని కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం సంతలో వచ్చేసి అరౌండింగ్ ఒక 2000-5000 మెంబర్స్ అయితే ఉన్నారు. చూసారు కదా చుట్టూ కూడా. సో యాక్చువల్గా ఈ సంత అనేది మనకి ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అవుతుంది. 4 నుంచి అండ్ మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఈ సంత అయితే ఉంటుంది. మరి ఈవినింగ్ 6 గంటల వరకు అయితే ఈ సంత ఉండదు. సో ఎవరైనా పశువులు కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి మంచి అంటే తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతాయి, ఎక్కువ ప్రైస్లో కూడా దొరుకుతాయి. మీకు ఉన్న బడ్జెట్ని బట్టి ఇక్కడ మీరు ఏదైనా అవసరం ఉన్నది కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఈ జత ఎద్దులు చూసారు కదా, ఈ ఎద్దులు వచ్చేసి వాళ్ళు 70,000 చెప్తున్నారు. సో మీరు బార్గెనింగ్ చేసుకుంటే మీకు ఎంత అనేది ఒక 50Kలో ఎంతనో వస్తుంది. సో అంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ఉంటాయి కేటగిరీ. సో ఈ కేటగిరీలో ఏంటంటే ఎక్కువగా ఎద్దులు అని ఉంటాయి. సో చూసారు కదా, గిన్నె కోళ్ళు అంటారు, సో నాకు కూడా తెలీదు. ఈ కోడ్ వచ్చేసి ఒక్కోటి 1500, 2000 వరకు అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇవి గిన్నెర్ కోళ్ళు అంటారు వీటిని. సో ఈ గిన్నెర్ కోళ్ళు కూడా మనకి 500-600 అయితే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే కొంచెం మనం బార్గెనింగ్ చేసుకోవాలి. అండ్ ఒకేసారి వీళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పేసి తక్కువ ప్రైస్కి అయితే వస్తారు. ఎక్కడైనా అంతే, బార్గెనింగ్ చేసుకుంటే కానీ వాళ్ళు ఏం చెప్పరు. ఇక్కడ చూసారు కదా గేదెలు, ఇవన్నీ కూడా గేదెల సెక్షన్. అంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ఉంటాయి. ఇప్పుడు గేదెల సెక్షన్స్ ఉంటాయి. ఆవులు, దూడలు, పడ్డలు అన్నీ చాలా వెరైటీస్ పశువుల సంత అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, రైతు ఆల్రెడీ బేరం చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఈ జత వచ్చేసి 1,30,000 చెప్తున్నాడు రెండు కూడా. కానీ అతనికి ఇంకా సెట్టెడ్ అవ్వక వదిలేశాడు. అండ్ అమౌంట్ ఎంత అండ్ పెట్టాడు కానీ వాళ్ళు వద్దని చెప్పేశారు. వాళ్ళకి రేట్ అయితే కుదరలేదు. సో చూసారు కదా, ఇది వచ్చేసి అరౌండింగ్ ఒక 70K అంటే 70,000 వరకు అయితే చెప్తున్నారు. ఆవు వచ్చేసి అంటే మెయిన్ అంటే కొత్త వాళ్ళకి ఏంటంటే సంతలోకి వచ్చిన తర్వాత బేరగాళ్ళు చాలామంది ఉంటారు, మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ప్రతిదీ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే పశువుల మీద కొంచెం ఐడియా ఉండి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొచ్చిరండి. ఎందుకంటే కొంతమంది ఇండివిజువల్గా వచ్చి ఏదో కొనేద్దాం డబ్బులు ఉన్నాయనేసి ఏదో కొనేస్తారు, కానీ అక్కడ చాలామంది ఒక 20,000 వరకు అయితే నష్టపోవచ్చు. సో ఇక్కడ రైతు చూడండి ఎంత గొడవ పడుతున్నాడో. ఎందుకంటే వాళ్ళు బేరగాళ్ళు ఏంటంటే రైతుల దగ్గర మోసాలు చేసి వాళ్ళ దగ్గర తక్కువ రేట్లకు తీసేసుకొని వాళ్ళ ఆవుని తీసేసుకుంటారు, డబ్బులు ఎంతో కొంత ఇచ్చేసి. చూసారు కదా, అలా గొడవలు పడుతుంటారు. అలా పడకుండా ఉండాలంటే ఇది మినిమం 2-3 రైతులు, మంచి రైతులు అంటే వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తే అండ్ ఆవుని అంటే ఆవుల్లో పొదుగులు ఉంటాయి, వాటి యొక్క తోకలు, వాటి యొక్క శంఖలు అండ్ చాలా అయితే ఉంటాయి. కొమ్ములు చూసి కొంతమంది పసిగెడతారు, మంచి ఆవ, మంచి చెడ్డదావ అండ్ ప్రతిదీ పసిగెట్టి మాత్రమే కొనుక్కోండి. అండ్ ఇండివిజువల్గా వచ్చి ఏదో కొనేద్దాం అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు, మీరే మోసపోతారు. సో అంటే ఇక్కడే కాదు, ఏ సంతకి వెళ్ళినా కూడా ఫస్ట్ ఏం కొనాలనుకుంటున్నారనేది దాని మీద కొంచెం పూర్తి అవగాహన తెలుసుకొని రండి. ఇక్కడ వచ్చేసి ఆవు వచ్చేసి 25,000 అయితే 30,000 చెప్పాడు, కానీ అలా తగ్గించుకుంటూ వస్తే 25,000 ఫైనల్ అయితే చేశాడు. సో చూసారు కదా, మొత్తం మనకి ఇక్కడ అన్నీ మ్యాక్సిమం ఆవులు అనేవి సూలున్న ఆవులు ఉంటాయి, దూడపడ్లు ఉంటాయి, గేదెలు ఉంటాయి, చాలా అయితే వస్తాయి. సో మనకి ఇంకా కొంచెం దగ్గరగా అంటే ఇంకొంచెం మనం ఎర్లీగా వచ్చాము, ఇంకొంచెం లేట్గా వస్తే ఇంకొంచెం ఒక 9కి 10కి అయితే ఇంకా ఎక్కువ అయితే వస్తాయి. అంటే ఈ సంతల్లో ఏంటంటే ఎక్కువగా అప్పుడు గొర్రెలు, మేకలు ఇవన్నీ వచ్చేవి, కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పశువులు మాత్రమే వస్తున్నాయి. సో ఇక్కడ ఒక రైతు చూసారు కదా, ఆవుకున్న పళ్ళుని కూడా చూస్తారు, అంటే ఎన్ని పళ్ళు ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకుంటారంట.
సో అలా మనం ఏదైనా క్లారిటీగా తెలుసుకొని కొనుక్కోవడానికి రావాలి. క్లారిటీ లేకుండా చేస్తే మనకి చాలా అయితే అమౌంట్ లాస్ అవుతుంది. సో ఇక్కడ కోళ్ళు చూసుకుంటే ఒక్కొక్కటి పుంజులు అండ్ పెట్టెలు అన్నీ చూసుకుంటే ఇది ఒకటి 2000 చెప్తున్నాడు పుంజు. సో ఈ లైన్లో ఉన్న పుంజులన్నీ 1500, 2000 అయితే చెప్తున్నారు. ఎక్కడ కూడా తగ్గట్లేదు అస్సలు. అంటే వాళ్ళు ఏంటంటే రైతుల దగ్గర వీళ్ళు బేరగాలు అయితే కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు విలేజ్లో రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమ్మడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించరు. కానీ వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు పెట్టి బేరగాలు అయితే ఉంటారు, అండ్ బిజినెస్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంత డబ్బులు పే చేసి ఆ కోళ్ళు తీసుకొచ్చి ఇలా సంతల్లో అమ్మడం అయితే జరుగుతుంది. సో ఇట్లా మనకి ఎక్కువ ప్రైస్ చెప్పేస్తారు. అంటే ఇప్పుడు ఈ కోళ్ళు చూసుకుంటే ఒక్కొక్కటి 2000, 1500 చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఏకంగా కోళ్ళు గుట్ట అయితే ఉంది. మొత్తం కోళ్ళన్నీ కూడా వీడు ఎక్కడి నుంచో తీసుకొచ్చేసినట్టున్నాడు. అయితే వీళ్ళు చెప్తున్నారు కదా, రైతుల దగ్గర బేరగాలు కొనుక్కొని అమ్మేసుకుంటారు వీళ్ళు. సో టోటల్గా చూసారు కదా ఎంత పెద్ద సంతో. ఇది ఇంచుమించు మ్యాక్సిమం ప్రతి మండే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి అండ్ ఈవినింగ్ 3 o'clock వరకు అయితే మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ రైతులు కూడా చాలా అంటే చాలా లాంగ్, అంటే ఎక్కడి నుంచో శ్రీకాకుళము చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చి ఇక్కడ సంత చేసుకొని వాళ్ళకి అవసరమైన ఆవునో గేదెనో ఏదో కొనుక్కొని అయితే వెళ్తున్నారు. అండ్ చాలామంది అడిగాను, చాలామంది శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాజాము, బొబ్బిలి ఇవన్నీ చాలా లాంగ్ నుంచి అయితే వచ్చారు. ఎందుకంటే ఆ దగ్గరలో ఎక్కడ కూడా సంతలు అనేవి జరగడం లేదు. మెయిన్ ఎందుకు జరగడం లేదంటే అక్కడున్న రైతులు కానీ అక్కడున్న మనుషులు కానీ పశువులను అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అక్కడికి రావడానికి కూడా ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల సంతలు అనేవి జరగట్లేదు. అదే ఇక్కడున్న అలమండ సంత అనేది చాలా ప్రత్యేకంగా ప్రతి వీక్లీ కూడా ఎక్కడ కూడా ఆగకుండా మాత్రం జరుగుతుంది. ఈవెన్ ఇది లాక్డౌన్లో కూడా సంత అనేది చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న రైతుల కాంపిటీషన్ కానీ ఇక్కడున్న పశువులు కానీ ఇక్కడున్న ప్రతిదీ కూడా చాలా వాళ్ళు అంటే రేట్లు తగ్గట్టు అమ్ముకుంటారు కాబట్టి మంచి గిట్టుబాటు అవుతుంది. అందుకోసమే ఇక్కడ సంతలు అనేవి జరిపించుకుంటున్నారు. సో ఇక్కడ మొత్తం ఆవులే అన్నీ ఎక్కువగా వచ్చాయి ఈరోజు అయితే. సో చాలా అంటే ఎక్కువ మ్యాక్సిమం మనకి సూలావులు ఎక్కువ వస్తుంటాయి. అంటే సూలావులు, సో పాలిచ్చే ఆవులు ఉంటాయి కదా, పాలిచ్చే ఆవులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కువగా వస్తాయి. వీటిని మనం తక్కువ రేట్లో మాట్లాడుకుని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి ఇలాంటి వేన్లో ఉంటాయి కదా, ఈ వేన్ ఏదో ఒకటి మాట్లాడుకొని మనం పట్టుకెళ్ళిపోవచ్చు. సో ఇందులో కొన్ని స్కామ్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి పడ్డలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఒక 3000కో 4000కో తీసుకొని ఇవి ఏంటంటే మీట్ కింద దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు కేరళ, హైదరాబాదు, ఒడిస్సా ఇవన్నిటికి కూడా వీళ్ళు అండ్ తక్కువ ప్రైస్కి అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా స్కామ్స్ ఉంటాయి. అండ్ అంటే చాలా అంటే మనకు తెలియకపోతే మోసం చేసే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా మనకి కన్ఫర్మ్ చేసుకొని అండ్ రావడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా అయితే ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చినా కూడా అంటే వీక్లీ సోమవారం వచ్చినా డెఫినెట్గా ఇక్కడ మీకు ఏదో ఒకటి మీకు అవైలబుల్గా దొరికే తీసుకుని వెళ్తారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ మేము ఒకటి కొనడానికైతే వచ్చాము ఆవుని, పాలిచ్చే ఆవుని. సో ఆవును కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ గేదెలు చూసారు కదా అంత ముద్దుగా ఉన్నదో పెయ్య. సో ఇక్కడ చూసారు కదా మొత్తం ఆవుల సెక్షన్ చాలా అయితే ఉంది ఇక్కడ. సో చూడండి గైస్ ఎంతమంది జనాలు ఉన్నారో. సో ఈ జనాల్లో మ్యాక్సిమం ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవడికి తెలియదు. అలాంటిది ఇంత గ్రాండ్గా ఎంత జాతరలా జరుగుతుందంటే అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ సంత అనేది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ జామి మండలం. సో అలమండ సంత విలేజ్ నేము. ఎవరు చెప్పినా మీకు క్లారిటీగా అయితే చెప్పేస్తారు. సో ఇక్కడ చూసారు కదా టోటల్ ఎంతమంది ఉన్నారో. వీళ్ళంతా ఎక్కడి నుంచో చాలా చోట్ల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ కావలసిన పశువులు తోలుకొని పోతారు. ఎవరు కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. దొరకని వస్తువు అంటే ఏముండదు. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం మీరు పశువులు కావాలనుకుంటేనే ఇక్కడికి వచ్చి పశువులు తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్న రేట్లు చూసుకుంటే ప్రతి వీక్ ఒకలా ఉంటుందని నేను చెప్పట్లేదు.
ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న ఆవుల రేట్లు ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కటి మంచి అయితే ఒక 5-6 లీటర్లు ఇచ్చే ఆవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు 70,000కి 60,000కి 80,000కి అయితే చెప్తున్నారు. ఇక హెచ్ఎఫ్ ఆవులు చూసుకుంటే 1,20,000 1,30,000 ఇవన్నీ అంటే అంత రేట్లో అయితే పలుకుతుంది ఆవు అనేది. అండ్ మ్యాక్సిమం ఎక్కువ ఏంటంటే ఫార్మర్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తక్కువ ప్రైస్కి కొనుక్కొని మనం ఒకదాన్ని ఫీడింగ్ ఇచ్చి బాగా పెంచుకుంటే మంచిగా అది బాగా సెటరేట్ అయితే మనకి దాని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా బాగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా టోటల్గా ఎంత ఎక్కువగా ఉన్నాయో మొత్తం చూసుకుంటే. సో వీళ్ళందరినీ చూస్తే ఒక అట్మాస్ఫియర్ అంతే. సో అందుకోసం మీకు ఇంతవరకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంత పెద్ద పశువుల్స్ అంతా మీరు ఎప్పుడు చూసి ఉండరు. సో ఇదొకటి నాకు కూడా ఒక మెమొరబుల్ గుర్తుండిపోతుందనే దీని మీద నేను ఇలా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే ఎవరైనా రావాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి మీకున్న ఐటెం ఏమి కావాలనుకుంటే ఆ ఐటెంకి వచ్చి కొనుక్కొని హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. చూసారు కదా. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఆవులకి కావాల్సిన కన్నెలు, తాళ్ళు, వలలు, కోళ్ళు, ఇంకా ఎక్సెట్రా కూరగాయలు. సో చాలా ఉంటాయి, మనకి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడికి చాలా అంటే చాలా అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. చూసారు కదా ఇక్కడ అన్ని కన్నులు ఎన్ని ఉన్నాయో. సో ఇది ఓవరాల్గా మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా స్ప్రౌట్స్ అంటే విత్తనాలు, గింజలు, దినుసులు, పప్పు దినుసులు అన్నీ ఉంటాయి ఇక్కడ నాళ్ళు అంటే మొక్కలు పెంచుకునే నాళ్ళు, విత్తనాలు. సో ఫైనల్గా అయితే ఆవు అయితే కొనడం జరిగింది. ఇది వచ్చేసి చెప్పాను కదా 30K చెప్పాడు, 25K అయితే ఫైనల్ అయింది. సో ఇలా అమౌంట్ పే చేసి మనం పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.